ఒక రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతవరకు జరిగిన దోబూచులాటలకు చరమ గీతం పాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో, లోక్సభలో చట్టం చేయడాన్ని మేము ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు అనేక పార్టీలు ఈరోజు మద్దతు తెలిపి అమరావతిని ఒక పటిష్టమైన రాజధానిగా ఈరోజు గుర్తించడం జరిగింది. శాశ్వతమైన రాజధానిగా ఈరోజు గుర్తించడం, పార్లమెంట్లో చట్టం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ చట్టానికి ఈరోజు పునాది వేసిన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అటు లోక్సభలో, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బిల్లు శాశ్వతంగా ఈరోజు అమరావతి ఏదైతే ఏర్పాటు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే మద్దతు ఇవ్వలేదో నిజంగానే చరిత్రహీనులుగా వారు మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్ర చరిత్రలో ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించేటట్లు, ప్రతి ఆంధ్రుడి యొక్క మదిలో చెరిగిపోని రోజుగా పార్లమెంటులో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటటువంటి బిల్లు పైన ఆమోదం తెలిపినటువంటి అన్ని పార్టీల వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి ప్రపంచంలో గర్వించేటటువంటి ఒక గొప్ప రాజధాని నిర్మాణం జరగాలి, అది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నగరాలకే తలమానికంగా నిలవాలి, ఆదర్శంగా నిలవాలని ఆలోచన చేసిన దానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్ర ప్రజల పట్ల ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ చూపేవారు. అందులో భాగంగా ఈరోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదం తెలపడంలో ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. డబల్ ఇంజన్ సర్కారు, ఓ పక్క నరేంద్ర మోదీ గారు, మరో పక్క విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పరుగులు తీసి దేశంలోనే మొదటి స్థానంలో అన్ని రంగాలు నిలవటంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమరావతి ఈరోజు రాజధానిగా కేంద్రం నుంచి బిల్లు పెట్టడం, అలాగే దీనికి వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి దేశ ప్రజలు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోకూడదు. గతంలో రాజధానిలో ఎంత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులను ఎంత హింసించి వాళ్ళకి నానా కష్టాలు పెట్టింది, ఆ అన్నిటికీ జయించి ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కేంద్ర పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఆయనతో సంప్రదించి ఈ యొక్క రాష్ట్రం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి సార్, మన అమరావతి రావాలా, వస్తేనే మాకు డెవలప్మెంట్ అవుతుందంటే ఆయన సహృదయంతో ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఈరోజు నిన్న బిల్లు పెట్టి ఈరోజు పాస్ చేయడం అనుకునేది మాకు ఎంతో సంతోషం. రాష్ట్రం తరఫున ఆయనకు మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం.